మాదక ద్రవ్యాల కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. తాఖీదులు అందుకున్న సినీ ప్రముఖుల్ని ఒక్కొక్కరిగా విచారిస్తున్న సిట్ ముందుకు ప్రత్యేక గీతాల నర్తకి ముమైత్ ఖాన్ హాజరైంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేష్ చారి సిట్ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాదక ద్రవ్యాల కేసులో సిట్ విచారణ వేగవంతం అందుకుంది. ఈరోజు ముమైత్ ఖాన్ అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. ఉదయం 10:30 నుంచి ఆమెకు విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు. అయితే హైకోర్టు చార్మికి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారణ కొనసాగించాలని చెప్పిన నేపథ్యంలో ఆమె 10 గంటల లోపే కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మొత్తానికి ఈ వ్యవహారంలో ఉన్నటువంటి సంబంధాలపైన ముమైత్ ఖాన్ ప్రశ్నించనున్నారు. కెల్విన్తో పాటు ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి 20 మందికి సంబంధించిన సమాచారాన్ని ఆమె నుంచి సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెను ఈ కేసుల్లో సాక్షిగా వినియోగించుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. ఒక సాక్షిగా ఆమెకున్నటువంటి సమాచారం మొత్తం ఈ మాదక ద్రవ్యాల ముఠాలతో కానీ మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమైనా తెలిస్తే చెప్పాలని ఎక్సైజ్ అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే కెల్విన్కు సంబంధించిన ఫోన్ కాల్ డేటాలో అదేవిధంగా వాట్సాప్ సందేశాల్లో ముమైత్కి సంబంధించిన వివరాలు ఉండడంతో దాని ఆధారంగా సాక్షిగా ఆమెను విచారణకు పిలిచారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మరికొంత దర్యాప్తు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఆమెకు డ్రగ్స్ వాడే అలవాటు ఉందా లేదా అనేది ప్రధానంగా ఆరా తీయనున్నారు. ఎందుకంటే కెల్విన్తో ఆమె సందేశాలను బట్టి ఆమెకు ఉండొచ్చునని ఒక ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని తేల్చుకోవడం కోసం ఆమె రక్త నమూనాలను సేకరించడానికి అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఆమె అంగీకరించినట్లయితే వాటిని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినారు. ఒకవేళ ఆమె నిరాకరించినట్లయితే ఆ ప్రయత్నం మానుకోనున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి అంటే సినీ నటులతో పాటు అటు ఐటీ రంగం వ్యాపార రంగానికి సంబంధించిన పలువురిని కూడా ప్రశ్నిస్తుంది. ఈరోజు కూడా మరికొంతమంది వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే అరెస్టు చేసినటువంటి కొంతమందిని మళ్ళీ కోర్టు అనుమతితో కస్టడీ తీసుకొని వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పే వివరాల ఆధారంగా మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నిన్న అరెస్ట్ చేసినటువంటి నెదర్లాండ్కు చెందిన వ్యక్తిని కూడా మళ్ళీ లోతుగా ప్రశ్నించి ఆయనకున్నటువంటి సంబంధాల ఆధారంగా మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తానికి వ్యవహారం అంతా కూడా ఇటు అంటే రేపు ప్రధానంగా రవితేజ కూడా విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నటువంటి రవితేజ రేపు విచారణకు హాజరు కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు బిగ్ బాస్ షో నుంచి అనుమతి తీసుకున్న ముమైత్ ఖాన్ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అంటే చార్మికి సంబంధించిన ఆదేశాలను ఈమె కూడా పాటించాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకే విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా విచారణ బృందంలో మహిళల అధికారులు కూడా ఉన్నారు. అయితే మొత్తానికి ఈ వ్యవహారంలో ఏమేం జరిగిందన్న విషయాలను సేకరించి సాక్షిగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.